నిన్ను అవమానించిందన్న కోపంలో వాడు ఆవేశంగా అపూర్వ మీదకి వెళ్తుంటే ఎక్కడ పోలీసుల్ని పిలిపించి వాడిని జైల్లో పెట్టిస్తుందోనని భయపడి వాడిని అక్కడి నుంచి పంపించడం కోసం భూమి వాడిని కొట్టిందంట. భూమి ఎందుకు అలా చేసిందో వాడికి తెలియదు. అందుకే తన మీద వాడు చాలా కోపంగా ఉన్నాడు. భూమిని అపార్థం చేసుకోవద్దని వాడితో చెప్పు. వస్తాను. భూమే ఇవన్నీ చేసింది. వాడి కోపానికి కారణం ఇదా? అనవసరంగా వాడు భూమిని అపార్థం చేసుకుంటున్నాడు. వాడితో ఒకసారి మాట్లాడాలి. ఏంటి సార్ పిలిచారు? ప్రసాద్, కడుపు మంటగా ఉంది. షాప్కి వెళ్ళి ఏదైనా మెడిసిన్ తీసుకురా. అలాగే వెళ్ళి కొంచెం వాటర్ తీసుకురా. ఏంటి సార్, కారం ఎక్కువ తిన్నారా ఏంటి? నీకెలా తెలుసు? ఏం లేదు సార్, మీకు ఇంతలా దాహం అవుతుంది అంటే టిఫిన్లో పచ్చడి ఎక్కువగా తినుంటారు సార్. టిఫిన్లో పచ్చడి కాదు, పచ్చడిలో టిఫిన్ తిన్నా. నువ్వేడు. అలాగే సార్. చెప్పమ్మా. ఏరా, నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. ఏ విషయం అమ్మా? భూమి నీ మీద చేయి చేసుకుందంటగా. ఏంటి, నన్ను కొట్టానని అందరికీ చెప్పుకుంటూ తిరుగుతుందా అత్తయ్య తక్క? చచ్చా, భూమి చెప్పలేదురా. మరి ఇంకెవరు చెప్పారు? ఏరా, నా బిడ్డ మీద చేయి చేసుకుంటే తల్లిని నాకు తెలియకుండా ఉంటుందా? ఎవరో ఒకరు చెప్పారు. కానీ భూమి నీ మీద ఎందుకు చేయి చేసుకుందో నీకు తెలుసా? ఆ విషయం వదిలేమ్మా. నీ చెప్పేది వినరా? దాని గురించి నువ్వు చెప్పినా సరే నేను విన్నా. అవతల ముహూర్తానికి టైం అవుతుంది. వీడేమో ఇంకా రాలేదు. రాణి, మేడం, అన్ని తీసుకున్నారు కదా? సర్దాను మేడం. సరే పదండి. అలాగే మేడం. అపూర్వ, బావా బయలుదేరుతామా? ఎలా వెళ్తాం బావా? ఆ కృష్ణప్రసాద్ రాలేదు కదా? ఏ ఏముంది, మా మీద కోపంతో బయటికెళ్ళాడు. ఇంతవరకు ఇంటికి రాలేదు. అప్పటికి దారిలో కనిపిస్తే పాపం మీరా బ్రతిమాలింది. వినకుండా ఏదో పనుందంటూ విదిలించుకుంటూ వెళ్ళిపోయాడు. కూతురు పెళ్లి కంటే ముఖ్యమైన పని ఏముంటుంది బావా? ఎందుకిలా చేస్తున్నాడు? చిన్నపిల్ల తన మీద అలిగి కృష్ణప్రసాద్ ఇంటికి రాకపోవడం ఏంటి? వాడి మనసుకి ఏ కష్టం వచ్చిందో. ఏ కష్టం వచ్చినా అలా వెళ్ళిపోతారా? కూతురు పెళ్లి పెట్టుకొని మరి? పోనీలే అన్నయ్య, ఆయన రాలేదని మండపానికి వెళ్ళకపోతే ఎలా? అటు వంశీ వాళ్ళు బయలుదేరామని ఇందాకే ఫోన్ చేశారు. అయ్యో, వాళ్ళు బయలుదేరినా మనం ఇంకా వెళ్ళలేదు అంటే వాళ్ళు మన గురించి ఏమనుకుంటారు? ఇప్పుడు వాడు ఎక్కడున్నాడని వెతకాలి. ఎవరిని పంపించాలి? అన్నయ్య, నాతో నేను వచ్చేస్తానని చెప్పారన్నయ్య. నిజంగానే వచ్చేస్తారనుకున్నాను. చచ్చా, కృష్ణప్రసాద్ రాను రాను ఇలా తయారవుతున్నాడేంటి? అదిగో నాన్న వచ్చేస్తున్నారు. అమ్మయ్య, వచ్చేసారా? మీరు రాకపోయేసరికి పెళ్లికి ఎలా వెళ్తామా అని అందరం బాధపడుతున్నాం.
అమ్మగారు వెనకాలే అపూర్వ మేడం వచ్చారు. ఆ తర్వాత ఏం జరిగింది? అమ్మగారు లోపలికి వెళ్ళారు. హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. ఎవ్వరూ తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా తనని పంపించేసే ఏర్పాట్లు నేను చేస్తున్నాను. అమ్మ మామూలుగా చనిపోయిందా లేదంటే ఎవరైనా కావాలని ప్లాన్ చేసి మరీ చంపారా అని తెలుసుకోవాలి. ఏంటి కృష్ణప్రసాద్, వాళ్ళెవరో ఏదో అన్నారని ఇల్లు వాకిలి వదిలేసి అలా వెళ్ళిపోతావా? ఇంటి పరువు ఏం కావాలనుకున్నావు? నువ్వు లేకుండా పెళ్లి ఎలా జరుగుతుందనుకున్నావు? పోనీలే అన్నయ్య, వచ్చారు కదా. ఏమండి, తొందరగా వెళ్ళి తయారవ్వండి. భూమి కనిపించట్లేదు. భూమి ఎక్కడుంది? భూమితో మాట్లాడాలి. కృష్ణప్రసాద్, అవతల ముహూర్తానికి టైం అవుతోంది. అబ్బాయి వాళ్ళు వచ్చేస్తున్నారని మేమందరం టెన్షన్ పడుతుంటే నువ్వు అవన్నీ వదిలేసి భూమి గురించి అడుగుతున్నావేంటి? అసలు ఇప్పుడు భూమితో ఏం పని నీకు? భూమి చెర్రి మండపం ఏర్పాట్లు చూడ్డానికి వెళ్ళారు. అయితే నేను అక్కడికే వెళ్తాను. ఆ, ఏమండి, అదేంటండి మీరు ఒక్కరే వెళ్ళిపోతారా? అయినా ఈ డ్రెస్ తోనే వచ్చేస్తారా? వెళ్ళి రెడీ అయ్యి రండి, అందరం కలిసే వెళ్దాము. నాకు పనుంది, వెళ్ళాలి. కూతురు పెళ్లి కన్నా ముఖ్యమైన పనులు ఏంటి నీకు? అయినా భూమి ఎక్కడికి పోతుంది? అక్కడే ఉంటుందిగా. కృష్ణ, వెళ్ళి తయారైరారా, అందరం కలిసి అమ్మాయిని తీసుకెళ్దాం. వెళ్ళు నాన్న, పెళ్లికి నీ కోసం కొన్న డ్రెస్ వేసుకోండి. అమ్మయ్య, వెళ్తున్నారు, రెడీ అయ్యి వచ్చేస్తారు. ఏంటి కృష్ణప్రసాద్ కొత్తగా కనిపిస్తున్నాడు? నన్ను ఉరిమి చూసే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? కూతురి పెళ్ళని కూడా లెక్క చేయకుండా భూమి భూమి అని కలవరిస్తున్నాడు. భూమితో ఏం పని? ఛ! ఏ బాధ వచ్చినా నాలో నేను బాధపడ్డాను తప్ప చెప్పుకోవడానికి నాకంటూ ఒక మనిషి లేకుండా పోయింది. ఒరే అబ్బాయి, ఆ గోరింట గిన్నెందుకు? ఏంటి మేడం ఇది? నేను వెళ్ళాలి. ఎక్కడికి రా వెళ్ళేది? ఆటో ఎక్కించుకున్నప్పుడు దిగేదాకా ఆగాలి. అందుకని మీరు గోరింటా పెట్టుకుంటుంటే నేను కూర్చోవాలి. నేను ఏయ్, నన్నేమన్నా అంటే అను, నా గోరింటాకును అంటే మాత్రం ఊరుకునేది లేదేమనుకున్నావో. సర్లే గాని ఆ సామాన్లు లోపల పెట్టి నీ దారిని నువ్వు తగలడు. ఏంటే ఈ సూట్ కేసు నేను లోపల పెట్టాలా? ఏ డబ్బులు ఊరికే వస్తాయా? ఇచ్చావులేమ్మా. 200 దగ్గర మొదలు పెడితే 25 రూపాయల దగ్గర నా ప్రాణాలు తీసి మరీ తగ్గొట్టింది చాలక నీ 25కి ఈ పనులు నేను చేయాలా? చేతులు ఖాళీగా లేవు కదరా. ఖాళీ లేవు కదా అని డబ్బులు కూడా ఇవ్వరా ఏంటి? నిజమే కదా. ఈ చేతులతో డబ్బులు ఎలా ఇస్తాను? రేపు వచ్చి తీసుకో. సరే, నీ సూట్ కేసు రేపు వచ్చి తీసుకో. అయ్యో పిన్ని, ఏంటి పిన్ని, ఎలా ఉన్నావు? నాకేంటమ్మా, ఊర్లో గోరింటాకు కరువు వచ్చింది గాని నా చేతులు మాత్రం పండట్లేదు. సర్లే, లోపలికి రా. సర్లే, వీడికో 25 పంపించు. నా సూట్ కేసు కొట్టేయాలని చూస్తున్నాడు. ఏంటి నేనా? మేడం, డబ్బులు అడిగితే రేపు వచ్చి తీసుకెళ్ళమంటుంది. రాణి, వీడికో 100 రూపాయలు తీసుకురా. అయ్యో, 100 ఎందుకమ్మా? 25 చాలు. పిన్ని, నువ్వు ఇంకా మారలేదా? 25 రూపాయలకి వాటర్ క్యాన్ కూడా రాదు. కానీ అతను వచ్చాడంటే
నువ్వెంత బేరం ఆడావో అర్థమవుతోంది. అది కరెక్ట్. పిన్ని రా లోపలికి రా. డబ్బులు ఇచ్చి పంపించేసేయ్. అలాగేనమ్మా. ఇదిగోండి. అమ్మవ్వ ఎంత కష్టపడిపోతుంది. ఇదే మండపంలో మా పెళ్ళెప్పుడు జరుగుతుందో. ఏంటి నువ్వు పెళ్లికొచ్చిన పెద్ద మనిషిలా అలా నిలబడ్డా? హలో, మిమ్మల్ని. పెళ్లి పనులని పూర్తయ్యాయో లేదో చూడు. అది నువ్వు కూడా వస్తే బాగుంటుంది కదా అని. నేనెక్కడికి రావాలి? అదే వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి కదా. రా, ఇద్దరం కలిసి రిసీవ్ చేసుకుందాం. నేనెందుకు? మనిద్దరం ఆహ్వానిస్తే బాగుంటుంది అని. నాకెవరు తెలుసు? ఇప్పుడు పరిచయం అయితే తర్వాత అసలు ఇబ్బంది ఉండదు కదా. చూసిన నలుగురు చూడచక్కని జంట అంటే అదొక ఆశీర్వాదం కదా. చూడచక్కని జంట ఎవరు? అయ్యో అదే ఇందును తనకు కాబోయే భర్త. ఆ మాట పీటల మీద కూర్చున్న వాళ్ళని చూసి అంటారు. ఇప్పుడు ఎందుకంటారు? సరే సరే, అలా వచ్చి నా పక్కన నిలబడొచ్చు కదా. ముందు ముందు ఇబ్బంది లేకుండా బంధువులు అందరూ పరిచయం అవుతారు. పరిచయం అయినా కాకపోయినా వాళ్ళతో నాకు ఇబ్బంది ఏముంది? అది నిజమనుకో. అంటే ఒక్కనే బంధువుల్ని రిసీవ్ చేసుకోవడం ఏం బాగుంటుంది చెప్పు. నువ్వు కూడా రావచ్చు కదా. ఇందు వాళ్ళు వచ్చేసరికి మండపం దగ్గర ఏర్పాట్లు చూసుకోవాలి. పూజారి గారు అడిగినవి అందించడానికి ఉండాలి కదా. అది వచ్చే వాళ్ళ సంగతి నువ్వు చూసుకో. అది కాదు. వెళ్ళండి, చూసుకోండి. సరే. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే బాబు. ఆహా, నా ముప్పు ఎంత బాగుందో. ఏరా చెరి, బాగున్నావా? చాలా బాగుంది. నీ గురించి అడిగితే ఎవరి గురించో చెప్తావేరా? నా గురించే. నేను బాగున్నాను. మీ పనులు మీరు చూసుకోండి, వెళ్ళండి. ఒరే చెర్రీ, చాలా రోజులైందిరా మనం కలిసి. రోజు కలుస్తూనే ఉన్నాను. రోజు కలుస్తున్నావా ఏంటి? అయ్యో ఏం లేదు, రోజు కలవాలని ఉంటుంది కదా అని అంటున్నాను, అంతే. అంతే కదా? వెళ్ళు, అంతేనా? కూర్చో. సరే. అమ్మా, దీపం వెలిగించండి. అలాగే.
అవ్వకి చెమట పడుతున్నట్టుంది. ఎలా? శుభమాని దీపం వెలిగిస్తే దీపం కొండెక్కిందేంటమ్మా? ఏంటిది? అంటే నీకు చెమటలు పడుతున్నట్టున్నాయి కదా, అందుకే గాలి. నీ వల్ల దీపాలు ఆరిపోయాయి. అంటే మళ్ళీ వెలిగిస్తే వెలుగుతాయి కదా. పెళ్లి పందిట్లో దీపాలు ఆరకూడదు. ఓ, ఇలాంటి రూల్స్ కూడా ఉన్నాయా? ముందు ఆ ఫ్యాన్ అటు తిప్పు. వచ్చిన వాళ్ళ సంగతి చూసుకో. అంటే ఏంటి ఇంకా అలాగే చూస్తున్నావు? వెళ్ళు. అలాగే. ఆ ఎక్కడికి వెళ్తున్నావు? నాకు పనుందండి. అరే ఆగు, హారతి ఇచ్చాక వెళ్ళాలి. అమ్మా నువ్వు చూసుకోమా కొంచెం. ఏంటంత తొందర? అందరం కలిసే వెళ్తాం కదా. ఇదిగో ఇలాంటి తప్పులు చేసే నేను పెళ్లి పెటాకులు లేకుండా గోరింటాకు ఎప్పుడు పండుద్దా అని ఎదురు చూస్తున్నాను. అమ్మో, నా కూతురికి నీ పరిస్థితి రాకూడదు. రానివ్వలేమ్మా, ఈ పెళ్లిలో చిన్న పొరపాటు కూడా జరగకుండా నేను చూసుకుంటాను, సరేనా? అమ్మయ్యా, తొందరగా రండమ్మా. హారతి ఇవ్వండి. పంతులు గారు, పెళ్లి కూతురు వచ్చేస్తుంది. గౌరీ పూజకి అంతా సిద్ధమేనా? అంతా సిద్ధమేనమ్మా. అమ్మా భూమి, ఏమ్మా పనులన్నీ పూర్తయ్యాయా? అన్నీ అయిపోయాయి. పంతులు గారు కూడా వచ్చేసారు. అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటున్నా. నా ఇంట్లో పెళ్లి కదా అంకుల్, నేను చూసుకోకపోతే ఎలా? నా ఇల్లు ఉంటుంది. ఎవరిది? నా తలనొప్పి, అదే ఇంట్లో ఉంటుంది. ఏంటిదా? ఒక చూపు చూడమంటావా దాన్ని? గోరింటాకు నలిపేసినట్టు నలిపేస్తా. దాని ముందు నేనే గింగిరాలు తిరుగుతున్నాను. నువ్వు మాత్రం ఏం చేయగలవు? ఓ, అంతుందా దానికి? చూస్తావుగా. ఇదిగో అమ్మాయి, నేను దాన్ని ఎందుకు తిరుగుతావు? పరిచయం చేసుకుంటే పడుంటుంది. ఏంటండి? నా పేరు గువ్వల్లంక గుమ్మడి సుజాత. అందరూ గోరింటాకు పిన్ని అంటారు. అవునా? మా పిన్నమ్మా. నమస్కారం అండి. నమస్కారం. పదండి.